వెల్కమ్ టు అవర్ ఛానల్. చాంద్ గారు, కొత్తగా ఇప్పుడు ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఒక లాస్ట్ వీక్ జరిగింది. H4EAD కార్డులు రీన్యువల్ పీరియడ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో 540 days వరకు చేసిన పరిస్థితి. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలని చెప్పి ఒక ఇద్దరు సెనేటర్లు కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఎలా ఉంటుంది అంటారు? ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి? డిసెంబర్లో ఏమైందంటే, ఇప్పుడు ఇంతకుముందు 180 డే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఉండేది H4EADస్కి. ఆ 180 డే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ని 540 డే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ కింద కన్వర్ట్ చేశారు. దానికోసం ఏంటంటే రెగ్యులేషన్ అది పబ్లిష్ చేశారు అది. సో కరెంట్ రూల్స్లో ఏంటంటే H4EAD రిసీట్ కనుక ఉంటే, H4 స్టేటస్ వ్యాలిడ్ స్టేటస్ ఉంటే ఆటోమేటిక్గా 540 days మనకి ఏడీ ఎక్స్టెండ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇస్ అ న్యూ రెగ్యులేషన్. అయితే రీసెంట్గా లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, ఇద్దరు సెనేటర్స్ ఏంటంటే ఒక రెజల్యూషన్ స్టార్ట్ చేశారు. అది 540 days ఉండకూడదు, అదే వెనక్కి తీసుకువెళ్ళాలి అని. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఇలాంటివి ఇంకా చాలా వస్తాయండి ఫ్యూచర్లో. ఎందుకంటే సెనేటర్స్ కానీ, కాంగ్రెస్ మెన్ కానీ ఇలాంటి బిల్స్ పెడతా ఉంటారు, ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినంత మాత్రాన అవి రూల్స్ అవ్వవు. ఎందుకంటే రూల్ అవ్వాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ సెనేటర్ ఆర్ కాంగ్రెస్ మెన్ దే హ్యావ్ దర్ ఓన్ ఒపీనియన్స్. అవి జనరల్గా ఏంటంటే పాస్ అవుతాం, ఆ బిల్ అనేది పాస్ అవుతాం వెరీ వెరీ హార్డ్. అలాగే ఈవెన్ ఒక రూల్, ఒక అడ్మినిస్ట్రేటివ్ రూల్ పాస్ అవ్వాలన్నా కూడా దే హ్యావ్ టు ఫాలో అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్, ఏపీఏ అనేది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి అది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో వాట్ దట్ మీన్స్ టు ఎవ్రీబడి ఈస్, ఇవాళ రేపు రూల్స్ ఏం మారవు. ఈ ఏడీ యాజ్ ఫార్ ఎస్ దిస్ ఏడీ కార్డ్ ఇస్ కన్సర్న్, ఈ 540 days 180 days అవ్వదు. అవ్వాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్. ఇదేంటంటే జస్ట్ దో సెనేటర్స్ express their opinion. I don't even think it will become true anytime in the future. And the next at least 1-2 years, I don't even think that would happen. అడ్వాన్స్ పేరోల్ మీద ఉన్న వాళ్ళు కంట్రీ దాటే విషయంలో, అంటే ఇండియా విజిట్స్ కావచ్చు, అబ్రాడ్ వెళ్ళే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే తప్ప వెళ్ళొద్దు అనే న్యూస్ కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాన్స్ పేరోల్ మీద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళటం మీరు రికమెండ్ చేస్తారా, లేదంటే ఏదన్నా ఇష్యూస్ నడుస్తున్నాయా? సో అడ్వాన్స్ పరోల్ అంటే మీకు 485 అప్లై చేసినప్పుడు మీకు జనరల్గా ఏమవుతుందంటే, మీరు ట్రావెల్ చేస్తాకి ఇచ్చే ట్రావెల్ పర్మిట్ ఇస్ కాల్డ్ అడ్వాన్స్ పరోల్. 485 మీద ఉన్నప్పుడు ఈ 485 అనేది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ 485. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఉందనుకోండి, ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేసెస్ ఉన్నప్పుడు మీకు ఏపీ రావచ్చు. అలాగే ఫ్యామిలీ బేస్డ్, ఒక యూఎస్ సిటిజన్ని పెళ్లి చేసుకున్న, ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ని పెళ్లి చేసుకున్న, మీరు 485 చేస్తే అప్లై చేస్తే అడ్వాన్స్ పరోల్ రావచ్చు. సో అడ్వాన్స్ పరోల్ అనేది ట్రావెల్ పర్మిట్. సో నన్ను అడిగితే ఏంటంటే, ఇఫ్ యువర్ కేస్ ఇస్ వెరీ క్లీన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, మీరు 485 అప్లై చేశారు, మీ I-140 ఇంకా అప్రూవ్ అవ్వలేదు, ఆ టైంలో మీకు అడ్వాన్స్ పరోల్ వచ్చింది, మీరు అలాంటి అడ్వాన్స్ పరోల్తో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఐ వుడ్ సే ఇట్ ఈస్ రిస్కీ. ఎందుకంటే రేపు 140 కనుక డినై అయితే మీకు ఏపీ విల్ బి జెపడైజ్డ్. సో ఎవ్రీబడి సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. కొందరి ఫ్యామిలీ బేస్డ్ కేసెస్, కొందరివి ఇంకొక టైప్ ఆఫ్ కేసెస్. సో జనరల్గా ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సే EB2 ఆర్ EB3 ఫర్ ఎగ్జాంపుల్, మీ I-140 అప్రూవ్ అయిపోయింది, మీ ఎంప్లాయ్మెంట్ అంతా క్లీన్గా ఉంది, మీరు యువర్ వర్కింగ్, ఎక్కడ మీరు స్టేటస్ బ్రేక్ చేయలేదు, టు మీ ట్రావెలింగ్ ఆన్ ఏపీ ఈజ్ లైక్ వెరీ సేఫ్ అలాంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం. అలా అని చెప్పి సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ క్లియర్, సపోజ్ మీరు EB5 అప్లై చేశారు, మీ I-526 ఇంకా అప్రూవ్ అవ్వలేదు, మీకు ఏపీ వచ్చింది, మీరు ట్రావెల్ చేయబోతున్నారు, లేకపోతే మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్లో మీరు ఒక స్టేజ్లో ఉన్నారు, లేకపోతే అలాంటి మీరు I-140 ఇంకా అప్రూవ్ అవ్వలేదు, అలాంటి కొంచెం రిస్కీ సిచ్యువేషన్స్లో ఉన్నాయనుకోండి, థింక్ ట్వైస్ బిఫోర్ ట్రావెలింగ్ ఆన్ ఏపీ. ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితేనే ట్రావెల్ చేయండి. ఎందుకంటే అలా అని చెప్పి ప్రతిదానికి భయపడవసరం లేదు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎన్ ఏపీ, దట్ మీన్స్ దట్ ద గవర్నమెంట్ హస్ గివెన్ యూ పర్మిషన్ టు ట్రావెల్ అండ్ కమ్ బ్యాక్. అలా అని చెప్పి సేమ్ టైం మీకు అడ్మిషన్ ఇన్ టు ద కంట్రీ ఇస్ నాట్ రైట్, ఇట్స్ అ ప్రివిలేజ్. అంటే ఏంటంటే అక్కడ మనకి సిపిపి ఆఫీసర్ వాళ్ళు ఏపీ ఉన్నా కూడా వాళ్ళు అలౌ చేయాలి మనని. జనరల్గా ఏంటంటే వాళ్ళు కూడా దే ట్రైంగ్ టు డూ దర్ డ్యూటీ. సో అన్ని క్లీన్గా ఉన్నప్పుడు దే డోంట్ కాజ్ ఎనీ ఇష్యూస్. సో అందరూ ఒక్కసారి గవర్నమెంట్ మారింది కదా అని చెప్పి అన్ని ట్రావెల్ ప్లాన్స్ ఏమి ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫియర్ మాంగరింగ్ అవుట్ దేర్. సో జనరల్గా అయితే ఐ వుడ్ సే నాట్ టు వరీ, అన్లెస్ మీ పర్టికులర్ అడ్వాన్స్ పరోల్, మీ పర్టికులర్ 485 ఏదైనా ఇష్యూ ఉంది అని మీరు అనుకుంటే తప్ప ఐ వుడ్ సే దట్ యూర్ ఫ్రీ టు ట్రావెల్. చంద్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. ఇక్కడ ఇప్పుడు కొంతమంది అడ్వాన్స్ పేరోల్ వచ్చినా కూడా H1 స్టేటస్ కూడా కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కంట్రీ దాటారు, వాళ్ళు హెచ్ వన్ యూజ్ చేయడం మంచిదా, అడ్వాన్స్ పేరోల్ యూజ్ చేయడం మంచిదా వచ్చేటప్పుడు? సో నేను జనరల్గా ఏంటంటే, అంటే మా కేసెస్ అట్లీస్ట్ మేము జనరల్గా ఏం చెప్తామంటే, యాజ్ మచ్ as పాసిబుల్ ట్రై టు యూజ్ H1B వీసా. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు రేపు ఏదన్నా 485 ఏదైనా ఇష్యూ వస్తే యూ హ్యావ్ అ బ్యాకప్, H1B స్టేటస్ ఉంది కనుక. సో ఇఫ్ పాసిబుల్ గెట్ H1B వీసా అండ్ కమ్ బ్యాక్. ఈ రోజుల్లో ఇండియాలో ఏంటంటే డ్రాప్ బాక్స్. సో మీకు H1B వీసా ఈజీగా వచ్చిందనుకోండి, యూ కమ్ బ్యాక్ ఆన్ H1B.
హెచ్1బి లేదనుకోండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే హెచ్1బి ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఉంటే H1, if he has a valid H1B, recommendation is come back on H1B. Yeah. డెఫినెట్లీ హెచ్1బి ఉంటే మాత్రం యూజ్ హెచ్1బి. ఎందుకంటే మీకు ఏమవుతుందంటే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ బ్యాకప్. అంటే హెచ్1బికి 485 బ్యాకప్, 485కి హెచ్1బి బ్యాకప్. సో ఒకదానికి బ్యాకప్ ఉంటుంది. సో రికమెండెడ్ ఇస్ టు కీప్ హెచ్1బి యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. దట్ బీయింగ్ సెడ్ చాలా మంది అసలు హెచ్1బి వదిలేసుకుంటారు, ఎందుకంటే అవసరం లేదు, వాళ్ళకి తెలుసు మాదంతా క్లీన్ గా ఉంది, మా మొత్తం రికార్డ్ ప్రొఫైల్ జాబ్ అంతా క్లీన్ గా ఉంది అనుకున్నప్పుడు యూ ఆర్ గుడ్ టు కంటిన్యూ ఆన్ ఈఏడి. సో తప్పేమీ లేదు. H1 మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఇండియా వెళ్తున్నారు వస్తున్నారు చాలామంది, ఎట్లా ఉన్నాయి ట్రెండ్స్ ఎలా ఉన్నాయండి? స్టాంపింగ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి మీకున్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్లో? అట్లాగే వాళ్ళు కంట్రీ దాటడానికి ఇప్పుడు వెళ్ళాలి, ఏదైనా H1లో ఉండి ట్రావెల్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో అగైన్ హెచ్1బిలో కూడా మీ కంపెనీ అంతా క్లీన్ గా ఉండి, మీ పొజిషన్ క్లీన్ గా ఉండి, మీ జాబ్ అంతా క్లీన్ గా ఉంది, మీకు వీసా ఉంది అనుకోండి, ఐ వుడ్ సే మోర్ దెన్ లైక్లీ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. సో అగైన్ మీరు ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అయితేనే మీరు ఇండియా వెళ్తారు, లేకపోతే ఇంకో కంట్రీకి వెళ్తారు. సో ఇంపార్టెంట్ అయినప్పుడు మీ జాబ్ అంతా క్లీన్ గా ఉండి, మీ ప్రొఫైల్ క్లీన్ గా ఉంటే ఐ వుడ్ సే లైక్ డోంట్ వరీ అబౌట్ ట్రావెలింగ్, యూ ఆర్ ఫ్రీ టు ట్రావెల్. ఎందుకంటే యూఎస్ ద గవర్నమెంట్ ఆర్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ దే నాట్ అబౌట్ స్టాపింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. వాళ్ళు ఓన్లీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటేనే వాళ్ళనే ఆపుతారు. అయితే ఇప్పుడు వీసా లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వీసా లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఇండియాలో డెఫినెట్లీ ఏంటంటే 221 కొంచెం ఎక్కువ వింటున్నాం ఇంతకు ముందు కన్నా. సో లాస్ట్ వీక్ కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, ఎందుకంటే ఆ రోజున చెన్నైలో వెళ్ళిన చాలా మందికి 221 వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవి ఏంటంటే దీస్ ఆర్ పీపుల్ దట్ ఐ టాక్డ్ విత్, ఈ వీసాకి వెళ్ళిన వాళ్ళు. సో 221 అనేవి ఇండియాలో కొంచెం ఎక్కువ పడుతున్నట్టున్నాయి. ఎందుకంటే అగైన్ ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, రూల్స్ అన్ని కొంచెం మారినప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు రీవిజిట్ ఎవ్రీథింగ్, డూ అ లిటిల్ బిట్ మోర్ చెక్స్ అండ్ సో ఆన్. వీసా ఉంటే మై అడ్వైజెస్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లం. అంటే అగైన్ అన్ని క్లీన్గా ఉన్నాయి అనుకుంటే ట్రావెల్ చేయండి. వీసా లేకపోతే మాత్రం మీరు అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ డోంట్ ట్రావెల్. నిజంగా ఎమర్జెన్సీ అయ్యి ఇంకా తప్పదు అనుకున్నప్పుడు దెన్ మేక్ అ డెసిషన్, మీరు వీసా స్టాంపింగ్ డేట్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఏం లేదు, మీకు వీసా స్టాంపింగ్ ఏమవుతున్నాయంటే ఏదైనా 221 పడిందంటే అగైన్ క్లీన్ కేసెస్ ఏమవుతాయంటే జనరల్గా అబౌట్ 1 to 2 months క్లియర్ అవుతున్నాయి క్లీన్గా ఉన్న కేసెస్. సో మీరు 1 to 2 months ఉండి వీసా వేయించుకుని రాగలరు అనుకుంటే ట్రావెల్ చేయండి, లేకపోతే మాత్రం వీసా లేకపోతే ట్రావెల్ చేయకండి. వీసా ఉంటే మాత్రం ఐ థింక్ అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచుకుని, మీ పే స్టబ్స్, మీ కరెంట్ క్లయింట్ లెటర్స్, క్లయింట్ ఉంటే వెండర్ లెటర్స్, ఒక క్లయింట్ లెటర్ ఇవ్వకపోతే, ఆర్ కాంట్రాక్ట్స్, ఆర్ ఇన్హౌస్ ప్రాజెక్ట్ అనుకోండి, మీ ఇన్హౌస్ ప్రాజెక్ట్ అసలు ఏంటి, మొత్తం మీ ఈమెయిల్స్, డాక్యుమెంటేషన్ అంతా తీసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి వీసా ఉంటే. వీసా లేకపోతే మాత్రం అగైన్ అనలైజ్ యువర్ సిచ్యువేషన్, ఎంత ఆ నీడ్ బట్టి మేక్ అ డెసిషన్. థ్యాంక్ యూ చాంద్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.